శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం యస్ శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకం నిధే సర్వజ్ఞానం దక్షిణామూర్తి నమ. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీయాసం సత్తో జయముదీరయేత్. ఆపదం అపతరం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమ. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం బుక్ 2. ఇవాళ ఇప్పుడు ఎపిసోడ్ 50 చెప్పుకోవాలి. 54లో ఏం చెప్పుకున్నామంటే, నీ కీర్తిని భజించటే నాకు కల కోరిక. గొప్ప కష్టం పొందిన స్వస్థలై ఉండి వారు స్వామిని సేవించటేందుకు విరక్తులు మొదలైన అవగుణములు కలవారు మానవుల్లో మళ్ళీ వంటి వారిని అవైష్ణవులను దూరములందే విడవలయను. అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు పురుషోత్తమ యాత్ర మహాత్మ్యం 4. జైమిని ఇట్లు చెప్పాను. బ్రహ్మపుత్రుడు నారదుని నుండి ఉత్తమ భగవద్భక్తిని గురించి ఈ విధముగా విని పరమప్రీతుడై ఇంద్రజిముడు ఇట్లు పలికెను. విద్వాంసులతో సాధుసంగము సంసారమును వ్యాధిని నాశనం చేయను. పరమాత్మ పరాత్పరుడు విష్ణువును వచ్చి నా ఇంటికి వచ్చి చెప్పిన నీకంటే సాధువు ఎవరును? నా మనస్సు నీలమాధవుని అర్చించవాలని తొందరపడుతున్నది. సర్వలోకములు ఎందుకు సంచరించేవాడు ఒకటచే వాడవగుటచే నీకు బ్రహ్మాండమంతయో తెలియను. మనము రథమెక్కి నీలమాధవం చూచుటకు పురుషోత్తమ అని పేరు గల ఆ శుభకరమగు ప్రదేశములకు వెళ్ళదము. ఏతట బహుతీర్థంలో కలవని చెప్పి ఉంటివో వాటిని తెలుసుకున్నచో సఫలములగును అని అనగా, నారదుడు తప్పగా నీకు ఆ క్షేత్రమునందున ఉన్న తీర్థములను శక్తులను ఈశ్వరులను క్షేత్ర మహాత్మ్యమును చూపెదను. భక్తులకు తనను తాను అర్పించుకుని స్వామిని తప్పగా చూడగలవు. నిన్ను అనుగ్రహించటకే స్వామి 4 రూపములను పొందును. అట్టి స్వామిని చూచినచో మానవుడు భక్తికి అర్హుడగును అని సంభాషణ ముగిసిన తర్వాత చేయవలసిన పనులను పూర్తి చేశాను. జ్యేష్ఠ శుక్లపు పంచమి బుధవారంన పుష్యమి నక్షత్రంతో కూడుకున్న లగ్నమును యాత్రకు అనుకూలమైనదిగా నిర్ణయించి ఒకతో పరుండి రాజు నారదుడు ఆ రాత్రి గడిపిరి. నారదునితో కలిసి జ్యోతిష్కుని వద్ద వచ్చి, దైవజ్ఞ, నీవు పూర్వం చెప్పిన ముహూర్తములకు బయలుదేరుటకు తగిన మంగళ వస్తువులను సమకూర్చం. పురోహితుని అనుమతితో తక్షణమే ఆ దైవజ్ఞుడు కావలసిన సంభారములు తెప్పించాను. అప్పుడు రాజర్షి దివ్యసింహాసనంపై కూర్చున్నాను. వివిధ తీర్థజలములతో ఔషధములతో రాజును అభిషేకించింది. అభిషేకం తర్వాత రాజును పట్టుబట్టలతో తడి ఒత్తిరి. పట్టుబట్టలు ధరించి వాటిపై కవచములు ధరించి రత్నములు పొదిగిన శిరోభూషణమును ధరించను. పురోహితుడు తనకు ఇచ్చిన పూలమాలను రాజు మొదట ధరించను. ఆ మాల సుగంధము కలిగి ఆ ఋతువులలో పూలతో కట్టబడిన పెక్కురుక్కులతో శుభములు కలుగవలన ఆశీర్వదింపబడి యాజుష్కులు 10 సూక్తులు చదువుతుండగా ప్రయాణం మొదలుపెట్టాను. పారిజాతమును హరించిన వాడు, సత్యహోమతో కలిసి ఉండేవాడు, గరుడు ధ్వజముగా గలవాళ్లకు స్వామిని మనస్సున పద్మనందు ధ్యానం చేసి కుడికాలు మొదలుపెట్టాను. తన ఎదుట నిలిచిన నారదునికి ప్రదక్షిణం చేసి మధ్య ద్వారమునకు వచ్చి ద్వారపాలకులచే మార్గము చూడపబడుతూ ఉండగా అగ్నిహోత్రులను ముందుంచుకుని తనకు కుడి ప్రక్కన నిలబడి ఉన్న బ్రాహ్మణులను చూచాను. వారు మాంగళ్య సూక్తమును పఠించు లాజలను రాజు ఎదుట చల్లుతూ శుభము వలుకుతుండేది. అన్ని దుర్గతుల నుండి విమోచన కలిగించిన దుర్గకు మ్రొక్కెను. కృపతో చూస్తున్న దుర్గ పాదముల వద్ద మోకరిల్లిన రాజుకు పురోహితులు స్వామి శరీరం నుండి ఒక శుభకరమకు మాలను తీసి మెడలో వేసి నీరాజనమిచ్చి రాజు తలకు తాకించింది. రాజు నృసింహునికి దుర్గకు మరలా ప్రదక్షిణ చేసి పల్లకినెక్కి నగరములకు బయలుదేరాడు. నీలపర్వతములకు పోవాలను రాజు ఆజ్ఞ పాటించి ఎవరికి ఏది తిన్నని దారియో దానియందు ప్రయాణింప మొదలుపెట్టారు. రాజు ఆజ్ఞాపించడం వలన వారు రాజమార్గమును కాక నీలాద్రికి చేరుటకై కష్టముకు దారులంతా కూడా ప్రయాణం చేసిరి. 4 దారుల
కూడలి వచ్చినప్పుడు దేశ సంచారులు అడవి గురించి తెలిసిన వారు దారి చూపగా దారికి రెండు వైపులా ఉన్న అడవులను ప్రదేశం చూచి ఆనందించుతూ ముందుకు సాగిరి. ఉత్కల దేశంలోకి సరిహద్దు అగు అడవి చేరి అతట పుర్రెలమ్మాలతో అలంకరింపబడిన చర్చికాదేవిని చేరిన నారదుడు చెప్పగా రాజు వినయముగా రథము నుండి దిగి సాష్టాంగముగా ఆమెకు నమస్కరించి మిక్కిలి ఆనందించను. ఇంద్రజిమ్ముడు పలికెను, సమస్త దేవతలకు అధిపతికు అన్ని ఆపదలను పోగొట్టు బ్రహ్మ విష్ణు శివుడు అను పలు పేర్లతో పిలువబడు ఓ దేవి, నీకు నమస్కారం. జగత్తులకు మూల కారణమవు వాగు పరమేశ్వరి, నన్ను కాపాడము. నీవు లేక ఈ ప్రపంచం ఒక్క క్షణమైనా మనసాలదు. అన్ని పాపములు సమకూర్చుటకు శాశ్వతమగు మంగళములు కలుగుటకు ఈ లోకమునందు నీ పాదసేవ కంటే వేరొక మార్గము లేదు. సకల జీవరాశులకు ప్రభువుకు విష్ణువులకు నీవే శక్తివి. దానిచేతనే స్వామి సృష్టి స్థితి లయకారకుడు అవుతూ ఉన్నాడు. చరాచరములకు అధినాథుడు నీలాద్రివాసుడు స్వామిని కన్నులతో చూసినట్లు అనుగ్రహింపుము. జైమిని ఇట్లు చెప్పినను. నారదుడు చెప్పగా రాజు దేవిని స్తుతించి వేగంగా రథమునెక్కి సూర్యోదయ సమయమునకు బయలుదేరాడు. మిమ్మట త్వరగా ప్రయాణించిన రాజు గుర్రములు అలసిపోయినప్పటికీ విచిత్రము కమలముల కల మహానది యొక్క తీరముల కల పలుచని అడవికి చేరిను. ఆ ప్రదేశం నందు సేనలను వదిలి మధ్యాహ్న సంధ్యను ఉపాసించడానికి నదికి బయలుదేరాను. పురోహితుని ఆదేశంపై నదిలోకి దిగాను. స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణం విడిచి విధిపూర్వకంగా పూజించాం. రాజులను సేవకులను తగిన రీతిలో నివాస స్థానంలో ఆసనంలో ఇచ్చి గౌరవించి నారదునితో కలిసి అంతఃపురములో ప్రవేశించాను. తేనెలొక్కుతున్న మధురముకు పదార్థములను ఆనందముగా భుజించగా సూర్యుడు అస్తమించాను. సాయం విధిని పూర్తి చేసి చంద్రుడు ఉదయించిన పిమ్మట ఆ అనుయాయులు అందరూ కూడగా సభా మధ్యమున కూర్చున్నాను. తరువాత రాజు వైష్ణవులతో ముఖ్యులకు వారిని చక్కగా గంధము మాలలు తాంబూలం మొదలైన వాటికి సన్మానించను. తన ఆజ్ఞపై అతడికి వచ్చిన వందలాది రాజులను వారికి తగినట్లు గౌరవించాను. పిమ్మట భగవంతునికి ఇష్టడైన వాడు నారదుని తగిన ఆసనంపై కూర్చునబెట్టి బహుమానములతో సత్కరించి అన్ని పాపములు తొలగింపజే భగవంతుని చరిత్రను వినగోరాను. ఇంద్రజిమ్నుడు ఇట్టు పలికిన, భగవంతునికి ప్రియమైన వాడా, నీవే విష్ణు యొక్క చరిత్రను జ్ఞానచక్షుచే తెలుసుకోనగలవు. హరిచరిత్రము అను అమృతముచే గట్టి బురదచే నిండిన నా మనస్సును కడిగివేయము అని ఈ విధంగా నారదుడు ఇంద్రజిమ్నుడు మాట్లాడుకుంటూ ఉండగా ద్వారం వద్ద ఉన్న ఉత్కల రాజసేవకుడు సమీపించి ఆ దేశమునికి అలంకారం వంటి ఉత్కల రాజు వచ్చినని తెలుసుకుని మిక్కిలి ఆనందించి శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము తెలుసుకోవాలని కుతూహలం కలవాడై ఆ రాజును వెంటనే ప్రవేశపెట్టమని కోరిన. అతడు నీలాద్రిపై ఉన్న విష్ణువుని పూజించే నిర్మలుడైనాడు. అతన్ని చూచితే మన పాపములన్నీ తొలగిపోవును. ఇది విని ద్వారపాలుడు ఇంద్రజిమ్నుల సభలో ఉత్కలరాజును ప్రవేశపెట్టాను. ఆ రాజు తన సచివులతో వచ్చి ఇంద్రజిమ్ని పాదములకు నమస్కరించగా ఇంద్రజిమ్నుడు అతన్ని లేపి గౌరవించి తన సింహాసనంపై కూర్చున్నచేసి వినయముగా కుశల ప్రశ్నలు అడిగి, ఓ ఓఢ్రపతి, అంతటా కుశలమా? నీలాద్రి శిఖరం నివసించు స్వామికి జయం కలుగుతున్నదా? నిర్మలముకు నీ బుద్ధి స్వామి చరణ పద్మములపై లగ్నమై సమస్త జీవులపై సమభావం కలిగి ఉన్నదా? ఓఠరాజు ఆ మాట విని చేతులు జోడించి, నీ అనుగ్రహం వల్ల నాకు అంతటా కుశలమే. సాధారణకు రాజులు విష్ణువంశ కలిగి ఉందిరని వేదము చెప్పుతున్నది, కానీ నువ్వు సాక్షాత్తు విష్ణువే. లేనితో ఇన్ని గుణములు ఎట్టుండను. దక్షిణ సముద్ర తీరంన అడవి మధ్యలో నీలాద్రి కలదు. అతడు జనసంచారం లేని చోట స్వామి కలడు. ఇప్పుడు ఆ స్వామి ఇసుకచే కప్పబడిపోయినని వినివెంటనే ఆ కారణుగా రాజ్యం నందు దుర్భిక్షము కలిగినది. నీవు ఉచ్చరిచే కుశలము కలుగగలదు. ఇది విని ఇంద్రజిమ్నుడు ఆ రాజును పంపివేసి నారదుని చూసి, ఓ ముని,
ఇదేమి అని నిర్విణ్యుడై అడగగా 3 కాలములు తెలిసిన నారదుడు రాజుతో ఇట్లను, ఓ వైష్ణవోత్తమా, ఈ విషయమందు నీవు ఆశ్చర్యపడవలసింది లేదు. విష్ణు భక్తుల కోరిక ఎప్పుడూ విఫలము కాదు. జగత్తుకు ఆది కారణము నారాయణుడు అనామయుడు స్వామి యొక్క పార్థివకు శరీరమును నీవు తప్పక చూడగలవు. నిన్ను అనుగ్రహించుటకై స్వామి భూమికి అవతరింపగలడు. కానీ భక్తులపై వాత్సల్యం గల స్వామి భక్తికి మాత్రమే వశుడగును. స్వామి భక్తజనులకు తప్ప ఎవరికి వశుడగును? ఓ రాజా, నీవు వైష్ణవుడవు, బ్రహ్మకు 5వ వాడవు, అష్టాదశ విద్యల పారము చూచినవాడవు, మంచి నడవడిక కలవాడవు, విశేషముగా బ్రాహ్మణులను పూజించేవాడవు. నీవు తప్పక ఆ క్షేత్రమునందు చర్మచక్షువులచే స్వామిని చూడగలవు. బ్రహ్మ కూడా ఈ కార్యమున నీకు సహాయం చేయవలసినదిగా ఆదేశించెను. ఆ క్షేత్రముకు చేరిన పిదప నీకు అంతయో చెప్పేదను. ఇప్పుడు రాత్రి 3వ జాము గడుచుతున్నది. తమ విడిదికి వెళ్ళవలసిందిగా అందరినీ ఆదేశింపుము. నీవు కూడా అంతఃపురములకు వెళ్ళి నిద్రింపుము. పురుషోత్తమ క్షేత్ర మహత్యం 5. జైమిని ఇట్లు చెప్పాను. నారదుడు ఈ విధంగా చెప్పగా ఇంద్రద్యుమ్న మహారాజు ఆనందించి మనస్సుతో బుద్ధిచే విచారించి తన శ్రమ ఫలించిందని భావించాం. ఎన్నో జన్మల నుండి ఆర్జించిన భాగ్యము నేటికి సంపన్నమైనది. నేను చేయి పని యందు సమస్త లోకములకు పితామహుడు బ్రహ్మ కూడా సహాయం చేస్తున్నాడు. జీవన్ముక్తుడైన తన కుమారుని నారదుని నాకు సహాయముగా పంపాను. మానవులకు ఎట్టి సహాయం లభించును, అట్టి కార్యము సిద్ధించును. ఈ విధముగా రాజు ఆలోచించు నారదుని చేయి పట్టుకుని అంతఃపురం ప్రవేశించి పూజించి ఎత్తైన మంచోపేతల్ని కలిసి మిగిలిన రాత్రి గడిపెను. తరువాత ఉదయకాల నిత్యకర్మలు పూర్తి చేసి జగన్నాథుని పూజించి మాననది దాటించి ఓఢర దేశపు రాజు మార్గమును చూపుతూ ఉండగా తన బలములతో కలిసి ఏకామ్ర వనమును పేరు గల వనమును చేరిన. మరికొంత ముందుకు సాగి గంధవతి అని వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటగా కోటిలింగేశ్వరునికి పూర్వాహ్న పూజ చేయనప్పుడు మ్రోగించి చర్చిడి శంఖము కాహళములకు వాద్యముల చప్పుడును దూరము నుండి వినను. ఆ శబ్దము నీలాద్రిని వచ్చుతున్నదని తలచి ప్రీతితో నారదుడితో, నీలాద్రి వాసుడే పరమేశ్వరుని సమీపించితిమా అని రాజు అడగా నారదుడు పలికిన, ఓ రాజా, ఈ క్షేత్రం రహస్యమైనది, విష్ణువుచే దాచబడినది, అతని గల దైవను గురించి మానవులకు తెలియదు. నీవు భాగ్యవంతుల్లో మిక్కిలి శ్రేష్ఠుడు. నీ భాగ్యం వల్ల నీ పురోహితుడు విద్యాపతి ఇంద్రియ నిగ్రహము కలవాడొకటిచే స్వామిని చూడగలిగిన. నా అనుమానం ప్రకారము నీలాద్రి మరి 3 యోజనల దూరం ఉండును. ఇది ఏకామ్ర వనము శివక్షేత్రము. ఇంతటితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.